హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. ఈరోజు మనం మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఫిట్ ఇండియా డైలాగ్ దీని గురించి మాట్లాడుకుందాం. ఫిట్ ఇండియా డైలాగ్ మన గార్డెనర్స్కి ఎలా వర్తిస్తుంది అంటే, మన ఫిజికల్ ఎక్సర్సైజెస్, అలాగే హ్యాపీనెస్, సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఈ రెండు కూడా కనెక్టెడ్ టు అవర్ గార్డెనింగ్. ఫిజికల్ హెల్త్ అంటే ప్రతిరోజు మనం బరువులు ఎత్తుతుంటాం, తవ్వుతుంటాము, మొక్కలు పెడుతుంటాము, అలాగే వాటిని రెగ్యులర్ చెకప్ చేసి వాటికి అవసరమైన నీడ్స్, పెస్టిసైడ్స్ కానీ లేకపోతే మెన్యూర్ కానీ ఇవ్వటం, ఇలా 24 అవర్స్ అంటే అలా కాదు, డే అంతా మనం చాలా యాక్టివ్గా ఉంటాం, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాం. సో మన ఫిజికల్ హెల్త్. అలాగే మెంటల్ హెల్త్ ఎలాగూ, ఒక పువ్వు పూసినా, ఒక కాయ కాసినా ఆ వచ్చే హ్యాపీనెస్, ఆ సంతోషం అనేది మనకి మెంటల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిటితో పాటు స్పోర్టివ్ స్పిరిట్. ఒక మొక్కకి ఏదైనా ఫంగస్ వచ్చింది, లేకపోతే పెస్ట్ పట్టింది, అయ్యో అంటాం, వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం, సర్వైవ్ అవటానికి ట్రై చేస్తాం. మనకి జ్వరం వచ్చినప్పుడు మనం స్ట్రెంథెన్ చేసుకుంటామో, మన మొక్కల్ని కూడా అలాగే స్ట్రెంథెన్ చేయడానికి చూస్తాము. కాలేదనుకోండి, రెమెడీస్ తీసుకుంటాం, రెమెడీస్ వర్కౌట్ కాలేదు, వెంటనే ఆ మొక్క తీసి ఇంకో మొక్క పెట్టుకుంటాము, బాధపడతాం కాసేపు, మళ్ళీ మన యాక్టివిటీ ఆపం, మళ్ళీ మొదలు పెడతాం. దట్ ఈజ్ వాట్ కాల్డ్ స్పోర్టివ్ స్పిరిట్. గెలిచినా ఓడినా కూడా ప్రయాణం సాగిపోతూనే ఉండాలి. అందుకే మన గార్డెనర్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఫిట్ ఇండియా డైలాగ్కి కనెక్టెడ్ అనమాట. మీరందరూ చూసే ఉంటారు, ఫిట్ ఇండియా డైలాగ్స్ ప్రోగ్రామ్స్ మీరు చూసే ఉంటారు, మీకు నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను చేసే ఏ యాక్టివిటీ అయినా నా ఏజ్ వాళ్ళకి, నాకంటే పెద్దవాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కావాలి, నాకంటే చిన్నవాళ్ళకి మోటివేషన్ కావాలి. ఇక్కడ నేను ఏదో సాధించేస్తున్నానని కాదు, నా ద్వారా నలుగురికి ఇన్స్పిరేషన్, అట్ ద సేమ్ టైం మోటివేషన్ రెండూ ఉండాలి. అది ఈ గార్డెనర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. పాజిటివ్ ఇన్స్పిరేషన్, పాజిటివ్ స్పిరిట్ అనేది గార్డెనర్స్కి చాలా అవసరమైన విషయం. ఇక్కడ ఏజ్ బ్యారియర్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఏజ్ బ్యారియర్ కాదు, చెయ్యాలనే ఇంటెన్షన్, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, దెన్ ప్రాక్టికల్గా వర్క్ చేయటం, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఓకే, సో నా రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూయర్స్, ప్లీజ్ మీకు నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసి ఈ కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ భాగ్యనగరంలో బంగారు తోట. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, హూ ఎవర్ లైక్ ఇట్, ప్లీజ్ న్యూ మెంబర్స్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే అందరికీ కూడా నా విషెస్ చెప్తున్నాను, అందరూ మంచి గార్డెనర్స్ కావాలి. ఓకే, స్వాగతం సుస్వాగతం టు బంగారు తోట. ఓకే, ఇప్పుడు నేను ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అల్లం, ఈ ఏరియాలోనే మనకి కంద కూడా ఉండేది. అయితే హైదరాబాద్లో కురిసిన హెవీ రైన్స్ వల్ల ఈ దుంపజాతి మొక్కలన్నీ చాలా డిస్టర్బ్ అయిపోయినాయి. మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా, అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. సో ఈ ఏరియా మొత్తం తవ్వేసి ఈ దుంపలన్నీ నేను తీసి, అంటే హార్వెస్ట్ చేస్తున్నాను, ఈ దుంపలన్నీ తీస్తాను. అల్లం అయితే బాగానే వచ్చింది, కంద మాత్రం బాగా పెరగలేదు, ఎందుకంటే మురుగు వానలు వచ్చినాయి కదా, అందుకని పెరగలేదు, అందుకని తీసేస్తున్నాను. తీసేసి ఈ ఏరియా అంతా తవ్వి రీఛార్జ్ చేసి, సాయిల్ రీఛార్జ్ చేసి నేను చాళ్ళు తయారు చేస్తాను. చాళ్ళుగా తయారు చేసి మళ్ళా మనం ఆల్రెడీ నారు పోసుకొని పెట్టుకున్నాం కదా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అది ఈ ఏరియాలో నాటుదాం అనుకుంటున్నాను. అలాగే దానికి ప్రొటెక్టివ్గా కంపానియన్ ప్లాంట్స్గా ఒకవైపు చామంతి మొక్కలు, మరొక వైపు బంతి మొక్కలు అరేంజ్ చేస్తాను.
కంపానియన్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ తొందరగా పెస్ట్ వస్తుంది. ఆ పెస్ట్ నుంచి దాన్ని ఆ పురుగులు అవి మొక్క వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే అదర్ కంపానియన్ ప్లాంట్ ఉండాలి. కంపానియన్ ప్లాంట్లో బంతిని మించింది లేదు. బంతి మనకి మంచి సువాసన ఇస్తుంది, చాలా అరోమా, మనకి చాలా మన మెంటల్ ప్రెజర్స్ తగ్గించుకోవడానికి ఆ స్మెల్ చాలా ఉపయోగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో క్యాబేజీ క్యాలీఫ్లవరు కొంతవరకు ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నమాట వాటి నుంచి. సో ఇక్కడ నేనైతే ఇది అల్లం తవ్వి తీస్తాను, అలాగే కంద కూడా చూపిస్తాను. పెద్దగా పెరగలేదు కానీ హెల్దీగానే ఉన్నాయి, నేను తీసి చూపిస్తాను. తర్వాత నేను యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఈ పక్కనే ఇక్కడ ఉంది కదా, ఈ గడపార కూడా యూజ్ చేస్తాను. తర్వాత ఎప్పుడు పసుపులో నేను యూజ్ చేసేట్టు ఈ గడపార ఒకటి యూజ్ చేస్తాను. అలాగే పసుపు తవ్వటానికి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాను. ఆ రెండు నేను మీకు చూపిస్తాను. అయ్యో అనుకోకండి, తెలిసిందా, ఫిజికల్ యాక్టివిటీ మనకి చాలా ఇంపార్టెంట్. మనం జిమ్కి వెళ్ళక్కర్లేదు, బరువులు ఎత్తక్కర్లేదు. మన గార్డెన్లో మనకి ఇష్టమైన కార్యక్రమం చేస్తూ కూడా జిమ్లో చేసినంత ఎక్సర్సైజ్ చేస్తే వచ్చేంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం. సో ఇప్పుడు నేను మీకు తవ్వి చూపిస్తాను. తవ్విన తర్వాత నేను దుంపలు కూడా తీసి చూపిస్తాను. ఓకే, ఇవన్నీ తవ్వుతున్నాను చూడండి. సో ఈ అల్లం అంతా తవ్వుతున్నాను. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో చేస్తే ఇది తవ్వడం ఈజీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇంకోటి ఎంత బాగా తయారైందో మట్టి దులిపి చూపిస్తాను. ఓకే ఓకే సో ఒక 4 మొక్కలు తవ్వి తీసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఎంత అల్లం కనిపిస్తుందో. అల్లము ఒక 3 కందదుంపలు కూడా ఉన్నాయి. కందదుంపలు చిన్నగా ఉన్నాయి కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. అల్లం అయితే కనీసం ఒక్కొక్క మొక్క నుంచి 1 కిలో పైనే ఉంది, ఈజీగా కిలో పైన ఉంటుంది. కిలోన్నర దాకా ఉంటుంది. నేను మీకు కడిగి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, ఈ అల్లం అంటున్నాను కదా, ఇది కూరలో వేసుకునే అల్లం కాదు, ఇది మామిడల్లం. మ్యాంగో వాళ్ళ జింజర్ అంటాం కదా, అది మామిడల్లం. నిలవ పచ్చడి చేసుకుంటామే అది. దీనికి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. మామూలుగా మామూలు అల్లంతో పచ్చడి అది చేసుకుంటే మనకు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, కడుపులో మంట అది ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఇది అలా ఉండదు. ఇది కొంచెం ఇలా గీరు చూస్తే మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది, ఘాటు ఉండదు. ఘాటు కావాలనుకున్న వాళ్ళు పచ్చడి చేసుకునేటప్పుడు ఇది కొంచెం మామూలు అల్లం కొంచెం వేసుకుంటారు. ఇది మామిడి అల్లం అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ అని చెప్పాను కదా. దీన్ని వాడుకునే పద్ధతిలో వాడుకుంటే మనకి కడుపులో మంట అది ఉండదు, పులిత్రేనుపులు అది రాకుండా ఉంటుంది, పైత్యం బాగా తగ్గుతుంది. సో ఇది చాలా చాలా మంచి మెడిసిన్. కూరలో వేసుకునేది కాదు, పచ్చళ్ళు చేసుకునేది. అలాగే దీన్ని నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా వేసి నిలవపెట్టి, ఉప్పు కలిపి నిలవపెట్టి రోజు అన్నంలో కానీ అన్నం ముందు కానీ ఓ చిన్న ముక్క తింటే కడుపులో మంట అది ఉండదు, పైత్యం బాగా తగ్గుతుంది. ఈ ఒంటి మీద కొంతమందికి దద్దుర్లు అవి వస్తూ ఉంటాయి కదా, చర్మం ఊడిపోవటం, పొట్టు రాలటం, దద్దుర్లు అవి వస్తుంటాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని నీళ్ళల్లో వేసి మట్టి కడిగి మీకు చూపిస్తాను. దుంపలు ఎంత బలంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే, ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. మనం జాగ్రత్తగా నిల్వ పెట్టుకుంటే ఈ దుంపలు కూడా బాగా ఇంట్లో తయారైన దుంపలు కాబట్టి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో అది పెట్టి. మామూలు అల్లం అయితే సొంటిగా మారిపోతుంది, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామూలు అల్లం కొంటే కూడా ఇది చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది.
సో ఇలా కడిగి ఇందులో వేస్తున్నాను. ఇంకా ఉన్నాయి బకెట్లో, చూపిస్తాను చూడండి. నా ఉద్దేశం ఏంటంటే ఇలా చూపించడం వల్ల మీకు మంచి ఇన్స్పిరేషన్ కలుగుతుందని. చూస్తున్నారు కదా, ఈ మొక్క చూడండి, మొక్క ఎంత ఉందో దాని దుంపలు ఎంత ఉన్నాయో చూడండి. చిన్న మొక్క దుంపలు చూడండి ఎలా వచ్చినాయో. చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా హస్తంలాగా వస్తాయి అన్నమాట ఈ దుంపలు. ఓకే, ఇంకోటి చూపిస్తాను. ఊడి నీళ్ళల్లో పడ్డాయి, ఇది చూడండి. చూస్తున్నారు కదా, దుంపలు ఎంత బలంగా ఉన్నాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారా, చూడండి. మొక్కలు చిన్నవే కానీ దుంపలు మాత్రం బాగా ఊరినాయి. చూస్తున్నారు కదా, 4 మొక్కలకి ఎంత దుంపలు వచ్చినాయో. కనీసం ఒక 7-8 కిలోల వెయిట్ అయితే ఉంటాయి. ఇది వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటాయి, 7-8 కిలోలు అయితే ఉంటాయి. అండ్ చాలా బలంగా కూడా ఉన్నాయి, దుంపలు కూడా చాలా బలంగా ఉన్నాయి. వీటితో పాటు చెప్పాను కదా 3 కంద దుంపలు కూడా వచ్చినాయి. ఇవి పెరగలేదు, వానల వల్ల పెరగలేదు, కానీ చాలా గట్టిగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. ఇలా ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. సో హార్వెస్టే కాకుండా గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా ఉంది. ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి మళ్ళీ నేను చాళ్ళు చేసిన తర్వాత మీకు చూపిస్తాను. క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టుకోవడానికి ముందు మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇది కేవలం మీకు ఇన్స్పిరేషన్ కలగచేయటానికి ఈ హార్వెస్ట్ వీడియో చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మామిడల్లం చాలా ఉపయోగం. అది ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు, అది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో కూడా చాలామందికి తెలియదు. ఆ దుంపలు ఎలా పెరుగుతాయి, ఏ లెవెల్లో ఉంటాయి, ఏ షేప్లో ఉంటాయి ఎవరికి తెలియదు. దాని ఉపయోగాలు కూడా చాలామందికి తెలియదు, వింటమే కానీ చాలామందికి తెలియదు. అందుకని తెలియచేయటం నా ముఖ్య ఉద్దేశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొక్కల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో మనకు అవి అంత రిజల్ట్ ఇస్తాయి. మొక్క పెట్టామా, నీళ్ళు పోసామా, మందులు వేసామా అంటే రిజల్ట్ ఉండదు. వాటిని మనం ప్రేమగా చూడాలి. మనం వాటితో ప్రేమగా చూస్తూ టచ్లో ఉంటే దానికి రెట్టింపు ఫలితాన్ని మనకి ఇస్తాయి. ఇక్కడే కనిపిస్తుంది కదా మీకు రిజల్ట్. చక్కగా చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, అలా అన్నమాట. ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.